Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my daughter. Happy birthday to you. చిన్న టెల్ తీయాలి చిన్న ఇంకో పిల్లలంతా నీకు వెనకాల చూద్దా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మా పాప బర్త్డే మాటల్లోనే వచ్చేసిందండి. మా చెల్లి వాళ్ళు విలేజ్ వెళ్ళిపోయారు, ఎలక్షన్స్ కదా, సో అలా కలిసి వచ్చిందనమాట. నేనైతే వెళ్ళలేకపోయానండి. బర్త్డే చాలా సింపుల్గా అయినా కానీ చాలా గ్రాండ్ అనిపించింది. మా వరకు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మా ఫ్యామిలీ మధ్యనే కేక్ కటింగ్స్ అయితే చేశారండి. మా చెల్లిని మా మరిదిగా కొత్తగా పెళ్ళయింది కదా, వీళ్ళకి భోజనం కూడా చెప్పారనమాట. వీళ్ళు చాలాసేపు ముచ్చటేశారు. ఎందుకు రాలేదు వదిన అని అడిగాడు అనమాట మా మరిది. వీళ్ళతో కొద్దిసేపు నేను వీడియో కాల్లో కూడా మాట్లాడానండి. అసలు నేను ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది వీళ్ళతో మాట్లాడేటప్పుడు అయితే మీకు తెలుస్తుంది, చూడండి. పల్లెటూరు వాతావరణం, అసలు ఆ నేచర్ ఎంత బాగుంటుందండి. అందులో మా డాబా పైన కేక్ కటింగ్ పెట్టుకున్నారు. మా పెద్దమ్మలు, పిన్నులు, అమ్మమ్మలు అందరూ ఉన్నారు. నేను ఒక్కదాన్నే మిస్ అయ్యానండి. నమ్మినా నమ్మకపోయినా హెల్త్ బాగోలేకే రాలేదు ఫ్రెండ్స్. మా ఊరు నుంచి మా చెల్లి మా మరిది అయితే వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు. సో నేను రాలేదు ఏంటంటే హెల్త్ బాగాలేదంటే మా మరిది నమ్మేసా అంటున్నాడు. ఇదిగో మా చెల్లి వాళ్ళు మీకు క్లియర్గా కనిపిస్తున్నారా? చూపిస్తున్నాను. భోజనం చేస్తున్నారనమాట వాళ్ళైతే. ఇంకా నేను మిస్ అయిపోయాను ఫ్రెండ్స్. అందరూ అయితే వచ్చారు, నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు. నాకు హెల్త్ బాగాలేకైతే నేను వెళ్ళలేదు. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా రండి ఇంటికి. అప్పటికే వీళ్ళు తినేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. ఎప్పుడు 2:45 అయిపోతా ఉంది వాళ్ళు తినేసరికి. ఇక్కడైతే బగారా రైసు అలాగే చికెన్ కర్రీ రైతానే చేసిందండి. ఇంకా అది ఏం వంటలు పెట్టుకుని, ఎందుకంటే ఈవినింగ్ ప్రయాణం ఉంది వాళ్ళకి హైదరాబాద్కి. ఇక్కడ మా పాప అయితే వాళ్ళకి చుక్కలు చూపించిందండి. రెడీ అవ్వమంటే ఏడుపు. అసలు ఎంత ఏడ్చినా మా చెల్లి అయితే అస్సలు ఊరుకోదండి. వేసి తీరాల్సిందే అంటద్ది. ఇంకా ఆ పిల్లకైతే సవరం వేసి పువ్వుల జడ వేసిందండి. ఎంత టాలెంట్ ఉంది మా చెల్లికి. అసలు ఆ కూతంత జుట్లో వేసింది. ఇప్పుడైతే సెకండ్ బర్త్డే అండి. ఇంకా చూడండి మా పాపకైతే మేము లంగావోణి వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్కటే ఏడుపు, అసలు రెడీ చేయించుకోనని చెప్పి. వీడియో తీయతండి ఏడుస్తుంది. చూడు హాయ్ చెప్పు. హాయ్ డే స్మైల్. ఓకే ఓకే డన్ డన్ డన్. ఒకసారి ప్రార్థన చేయాలండి. ఓ పశ్చిమ చీర మార్చుకుని వచ్చింది. అది బంగారు పాట మళ్ళీ ఏలాడే తగిలించింది. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. సాయంత్రకాల సమయంలో నాయన మరి నాయన తండ్రి రాణికి ఇచ్చిన నాయన ముగ్గురు కుమార్తెలు కుమార్తెకి ఇచ్చిన భగవానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చాలనీకి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు కృతజ్ఞ స్థుతులు నాయన. 2 సంవత్సరాలను క్షేమంగా కాసి కాపాడి ఆ బాల్యదినంలో వరకు ఇప్పుడు వరకు నీ సిద్ధం కృపను నిలబెట్టినందుకు వందనాలు. మరి 3వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది తండ్రి. బాగుపోవడం నీ వాక్యం చూసిందండి. అలాగే నాయన చంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బాల్యదినంలో నీ కాపుదల్ని భద్రత ఇవ్వండి. తల్లిదండ్రులు పెట్టి ప్రార్థన, ఇక్కడ బంధువులు పెట్టి ఇక్కడ ప్రార్థన చేసేస్తారు. నాయనేమో నాయన పుట్టినరోజు జరిపించుకుంటామని ఏ ఒక ఆశీర్వాదాలు ఉంచండి. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డపై నీ హస్తం ఉంచి, ముఖ్యంగా సంటి బిడ్డపై నీ ఆశీర్వాదాలు ఉంచమని, నువ్వే మహిం పొందమని
నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా కొద్ది ప్రార్థన నీ పాదసాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కేక్ కట్ చేసుకో చిన్న Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Naini. May God bless you. నవ్వురా అబ్బో అడగలి కేక్ కట్ చేయి. అమ్మ కేక్ పెట్టు, నువ్వు కూడా పెట్టు అమ్మ. ఆగనా చూడు తీసారా అయిపోయిందా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my daughter. Happy birthday to you. చూడు మమ్మీ పిలుస్తుంది చూడు. అమ్మమ్మ తాతను పెట్టమంటారు. పెట్టు తాతను పెట్టు కేక్ తినిపించడం అయితే మొత్తానికైతే అయిపోయిందండి. మా పాప కొన్ని ఫోజులు ఇస్తూ ఉంది. ఇంకా సో మా ఊర్లో జరిగిందండి. సింపుల్ అయినా చెప్పాను కదా మీకు ముందే, బర్త్డే అయితే బాగా జరిగింది. పల్లెటూరులో ఉంటే ఏదైనా కానీ అద్భుతంగా ఉంటుందండి. ఆ పచ్చని చెట్లు, ఆ వాతావరణం చూస్తుంటేనే మీకు ఎలా అనిపిస్తుంది. న్యాచురల్ వీడియో అండి. మా పాపకి మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి కామెంట్ రూపంలో. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ఫోటోషూట్ కూడా చేపించాము, చూసేయండి. పెట్టుకో మోనమ్మ పెడదాం. మోనమ్మ వీడియో కాల్ చేసింది చిన్ని. అంతే అండి. ఇంకా మా పాపకి కొన్ని ఫొటోస్ ఫ్రేమ్స్ కూడా కట్టించేసి ఆ రోజు నైటే ఈవినింగే మా చెల్లి వాళ్ళు అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయారండి. అసలు ఇక్కడ నేను చిన్న క్లిప్ వేస్తున్నాను చూడండి, ట్రైన్ ఎంత రష్గా ఉందో. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్. మా పాప ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా పాప ఊరి నుంచి వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ వీడియో ఉంటుంది, చూడండి. బాయ్.